ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అనేది వెరీ వెరీ బ్యాక్వర్డ్ ఏరియా సార్. చాలా మంది ఇక్కడ ట్రైబల్స్ అదే విధంగా దళిత్ పీపుల్ జీవిస్తా ఉన్నారు. పేదరికం, పావర్టీ ఆల్సో ఈజ్ హియర్ సార్. దెర్ ఇస్ నో ఇరిగేషన్ facilities. That's why we can't getting more crops and other development activities. That's why first we are requesting for you, connectivity is main important for development every village or every state. That's why we are requesting. We are in here is our Congress party, our Revanth Reddy, our Komatreddy Venkat Reddy also well known you. We are requesting no discrimination. We are all committed to for only development. That's why we are asking more funds for every district across the Telangana sir. అందుకనే ఇక్కడ ఏ ఊరైతే రోడ్ కనెక్టివిటీ ఉంటుందో అక్కడ సౌకర్యాలు కూడా అత్యధికంగా వస్తాయి. కాబట్టి ఫస్ట్ ఎవ్రీ విలేజ్కి ఒక రోడ్ కనెక్టివిటీ అనేది ఉండాలి. ఒక స్టేట్స్ లింక్ కానీ, డిస్ట్రిక్ట్ లింక్ కానీ, విలేజ్ లింక్ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ చూసినప్పుడు బిగ్గెస్ట్ ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ కవాల్ టైగర్ జోన్ ఉంది. కానీ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ట్రైబల్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ఫారెస్ట్ ఏరియా సార్. సో ఫారెస్ట్ పర్మిషన్స్ త్వరగా రాక చాలా రోజుల నుంచి ఆ రోడ్ కనెక్టివిటీ లేక ఎదురు చూస్తూ ఉన్నారు. ఫారెస్ట్ పర్మిషన్స్ కూడా కొంచెం చొరవ తీసుకొని మన గౌరవనీయులు రెస్పెక్టెడ్ గౌరవ సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారిని ఇన్వాల్వ్ అయి మీరు ఇక్కడే పక్క హమారా నియర్ బై స్టేట్ ఆల్ కనెక్టివిటీ ఉంది సార్, మహారాష్ట్ర అండ్ తెలంగాణ. బికాజ్ వీఆర్ రిక్వెస్టింగ్ ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ ఆల్సో we have to clear very speedily sir. That's why so many roads pending from long days, few years से. इसलिए हम हमारा विनती फॉरेस्ट प्रॉब्लम्स भी आप क्लियर करना चाहिए सर. बहुत धन्यवाद. రాష్ట్రాలు దేశము సెంట్రల్ స్టేటు అభివృద్ధిలో కలిసి నడిస్తే జోడెద్దుల్లాగా మరి నడిపిస్తే ఆ ఎడ్ల బండి మీద కూర్చునేది ప్రజలు. కాబట్టి రాష్ట్రాలు కేంద్రము కలిసి అభివృద్ధిలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మారుమూల ప్రాంతానికి ఇక్కడికి విజిట్ చేయడానికి వచ్చి ఈరోజు అనేక హైవేస్ అదే విధంగా ఇతర రోడ్స్ కూడా మరి ఇనాగ్రేట్ చేస్తున్నటువంటి సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీజీ గారికి స్పెషల్ థ్యాంక్స్ టు సార్.